బంగారం ఎంత రేటు పెరిగిందో మనందరికీ తెలుసు. బంగారం కొనాలన్నా కొన్న తర్వాత దాన్ని దాచుకోవాలంటే ఏ విధంగా జనాలు భయభ్రాంతులకు గురవుతున్నారో, ఈ మధ్య కాలంలో దొంగతనాలు ఏ విధంగా జరుగుతున్నాయో మనం చూస్తూనే ఉన్నాం. బంగారం కొనేదానికంటే దాన్ని ఎక్కడ దాచాలనేదే ప్రశ్నార్థకంగా మారింది. బ్యాంకుల్లో దాస్తే మనం చూసాం, అనంతపురంలో జేఎన్టీయూ దగ్గర ఉన్న ఎస్బీఐ బ్యాంకుకి కన్నం వేసి గ్యాస్ కట్టర్లతో కట్ చేసి బంగారము డబ్బులు దోచుకెళ్ళారు. నిన్న చూస్తే హెచ్డిఎఫ్సి బ్యాంకులో 2.5 కేజీ అక్కడ పనిచేస్తున్న ఒక ఉద్యోగి, అంటే బంగారం తాకట్టు పెట్టిన వాళ్ళు రెన్యువల్కి వస్తే రెన్యువల్ చేయకోకుండా డైరెక్ట్గా విత్డ్రా ఫామ్లో అన్నీ కూడా అంటే బంగారం విడుదల చేసుకున్నట్లుగా సంతకాలు పెట్టించుకొని 2.5 కిలోలు దీంట్లో హెచ్డిఎఫ్సి బ్యాంకులో తీసుకుపోయి కీర్తన ఫైనాన్స్లో ఫైనాన్స్ పెట్టి ఆ డబ్బులు అంటే ఎక్స్ట్రా డబ్బులు ఇక్కడ తక్కువ రేటుకి ఇస్తారు. ఎందుకంటే గ్రాముకు ఇక్కడ ఒక 1000-1500 ఉంటే అక్కడ 2000-2500 అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఈ విధంగా ఇచ్చి ఈ 2.5 కిలోలు బంగారం అక్కడ పెట్టినాడు. ఈ బ్యాంకులో పోయి ఇడిపించుకుందామని ఎవరైతే ఈ కస్టమర్లు ఉన్నారో హెచ్డిఎఫ్సి బ్యాంకుకి పోతే, మీ బంగారమా ఎక్కడో, మీ బంగారం ఎప్పుడో రిలీజ్ చేసుకున్నారు కదా అన్నారు. పెళ్ళిళ్ళకు దాచుకున్నోళ్ళు, చదువులకు దాచుకున్నోళ్ళు, కష్టపడి ఏదో బంగారం రూపంలో ఉంటే ఏదో డబ్బులు ఉంటే ఉండవు, ఆస్తులు కొంటే అదొక భయం, కబ్జా చేస్తున్నారు. ఆస్తులు కొని పోనీ ఇల్లు కడదామంటే అప్పులు చేసి అప్పు చేసి ఇల్లు కడితే దాన్ని తీర్చుకోవడానికి జీవితాంతం సరిపోవట్లేదు. పోనీ బంగారం కొందామంటే ఈ విధంగా, పోనీ మెడలో వేసుకొని తిరిగితే పట్టపగలే దొంగలు ఏ విధంగా విక్కపోతున్నారో చూసాం. పోనీ ఇళ్లలో పెట్టుకుందామంటే సేఫ్టీ లేదు, పట్టపగలు ఇళ్లలో దొంగతనాలు చేస్తున్నారు. ఎవరైనా ముస్లిం ఉతక ఎవరైనా ఉంటే వాళ్ళని కూడా చంపేసి అయినా తీసుకుపోతున్నారు. మొన్న ఒక మహిళ మెల్ల గొలుసు లాగేసుకున్నారు ఇక్కడే లక్ష్మీనగర్లో పొద్దున్న తెల్లవారుజామున. అంతెందుకు మధ్యాహ్నం కూడా దొంగతనాలు జరిగినాయి. పోనీ ఇళ్లలో పెట్టి సీసీ కెమెరాలు పెట్టినా కూడా ముసుగు దొంగలు ముసుగేసుకొని వస్తున్నారు. అదేదో నిక్కర దొంగలు, ఆ దొంగలు, ఈ దొంగలని చూసింటాం, చెడ్డీ దొంగలని హైదరాబాద్లో హల్చల్ చేసిరి. ఆ విధంగా ఇక్కడ ముసుగు దొంగలు ఏర్పాటైనారు. ఈ ముసుగు వేసుకొచ్చినారు, సీసీ కెమెరాలు ఎవరని గ్లౌజులు వేసుకుంటున్నారు. అంటే టెక్నాలజీ మారే కొద్దీ దొంగలు కూడా కొత్త టెక్నాలజీని వాడుకుంటున్నారు. ఇంకా సైబర్ నేరాలు అయితే మనం డిజిటల్ నేరాలు, సైబర్ నేరాలు అంతే లేదు. ఇంకా ఎవరన్నా ఏదన్నా సెల్ ఫోన్కి ఏదైనా మెసేజ్ వస్తే నొక్కితే చాలు ఫటాఫట్ అకౌంట్లో ఉన్న డబ్బులన్నీ పోతాయి. మరి ఏం చేయాలి, ఎక్కడ భద్రత ఉంది అనేది చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఇక బంగారం విషయంకి వస్తే బ్యాంకుల్లో పెడితే బ్యాంకుల్లో సేఫ్టీ లేదు. పోనీ బ్యాంకు లాకర్లలో పెట్టి ఒక సంఘటన జరిగింది. లాకర్లో ఈ అవినీతి సొమ్మంతా కొంతమంది అధికారులు అవినీతి సొమ్మంతా తీసుకుపోయి కొంత డబ్బు బంగారు లాకర్లో దాచారు కేజీల కొద్దీ. ఆ బ్యాంకు ఫైర్ యాక్సిడెంట్ అయింది. ఫైర్ యాక్సిడెంట్ అయినప్పుడు మా బంగారు ఇంతుంది అంతుంది అని చెప్పడానికి లేదు. అది 10 టైమ్సో 20 టైమ్సో ఏదో ఇన్సూరెన్స్ ఉంటుందంట. అది నాకు కూడా ఐడియా లేదు, కానీ అంత మాత్రమే ఇస్తారు. ఆ లాకర్ ఛార్జెస్ మనం ఎంతైతే అక్కడ పే చేస్తున్నామో దానికి 10 టైమ్సో 20 టైమ్సో ఉంటుందంట. అంత మాత్రమే ఇస్తారు. కానీ కేజీలు దాచుకొని ఆ బ్యాంకు ఫైర్ అయ్యి అవన్నీ మొత్తం కాలిపోయినప్పుడు ఏం చేస్తారు? ఏమి చేయలేరు. పోనీ ఏదన్నా బినామీ పేర్లతో భూములు కొంటే ఆ బినామీ ఎప్పుడు ఏ విధంగా రివర్స్ తిరుగుతాడో ఎవరికి తెలియదు. పోనీ ఏది సేఫ్టీ? అందుకనే అవినీతి చెయ్యడం ఎందుకు, ఈ కష్టాలు పడ్డం ఎందుకు? ఉన్న చోట్లో బతకాలి. మరి బంగారం ఎక్కడ దాచాలి? పోనీ కష్టపడి సంపాదించి ఏదో పంట వచ్చో, చీనీ పంటనో, చీనీకాయలు బాగా కాసో, అరటి పంట బాగా వచ్చో 20 లక్షలు 30 లక్షలు 50 లక్షలు వస్తే ఏదో బంగారం కొందాంలే అనుకుంటే, మరి బంగారం కొన్నోళ్ళు ఎక్కడ దాచాలి? బ్యాంకుల్లో సేఫ్టీ లేదు, మెల్లో వేసుకుంటే సేఫ్టీ లేదు, ఇళ్లల్లో పెట్టుకుంటే సేఫ్టీ లేదు. మరి ఏం చేయాలనేది నిజంగా ఒక్కొక్కసారి భయంగా బతుకుతున్నారు. బంగారు ఎక్కువ ఉన్నా కష్టమే అనిపిస్తుంది, డబ్బులు ఉన్నా అదే పరిస్థితే ఉంది. డబ్బులు అంటే ఏదో బ్యాంకులో వేసుకోవచ్చు, ఓకే, అకౌంట్ ట్రాన్సాక్షన్ అన్నీ ఉంటాయి, కానీ బంగారానికి ఎక్కడ సేఫ్టీ ఉంది? ఈ బంగారాన్నే బ్యాంకులో ఉన్న అధికారులే ఈ విధంగా చోరీ చేసి వేరే బ్యాంకుల్లో పెట్టి, ఇక మనప్పురము, తర్వాత అదేది ముత్తూట్ ఫైనాన్సు, దీనిలలో ఏ రకంగా జరిగినాయి అనేది మనందరికీ తెలుసు. ఇంకా దానిలలో కూడా ఇంకా ప్రబుద్ధులు ఏం చేస్తున్నారంటే అప్రైజర్ నుంచి మేనేజర్ వరకు అందరూ కుమ్మక్కయ్యి ఒక గోల్డ్ నగ ఏదైనా పెడితే, సపోజ్ ఎగ్జాంపుల్ గాజులు పెట్టినాం, సేమ్ అదే గాజులే 50% గోల్డ్ 50% కల్తీ చేసి రిలీజ్ చేసుకున్నప్పుడు ఇస్తున్నారంట. వీళ్ళు మా గాజులే కదా, సేమ్ అవే ఉన్నాయి కదా అని వేసుకుంటాం.
మళ్ళీ ఎప్పుడో 5 సంవత్సరాలకో 2 సంవత్సరాలకో గుర్తొచ్చి బంగారం అది చూడండి అంటే అమ్మ దీంట్లో అంతా నకిలీ బంగారం ఉంది అని చెప్తారు. అప్పుడు ఎవరిని అడగాలి? మరి ఎక్కడ తాకట్టు పెట్టాలి? ఎక్కడ సేఫ్టీ ఉంది? నిన్న లేక మొన్న హిందూపురంలో రైల్వే స్టేషన్లో ఒక మేడం రైలు దిగి ఉద్యోగానికి పోతున్నది. రోజు దొంగ ఫాలో అవుతున్నాడు. ఆమె చైన్ దొంగిలించి ఆమె దొంగ అని అరిచే లోపల వెళ్ళిపోయినాడు. మళ్ళీ నెక్స్ట్ డే వచ్చి ఆ రాయి తీసుకొని ఆమె మొగం పగలగొట్టినాడు. రాయితో దగ్గర నుంచి వేసినాడు. ఆమెకు బాగా దెబ్బ తగిలి కుట్లు పడినాయి. ఎందుకు వాడే దొంగతనం చేసి వాడే ఎందుకు ఆమె రాయితో మొగం పగలగొట్టినాడబ్బా అంటే ఆమె వేసుకున్న బంగారం నకిలీదంట. అంటే రోల్డ్ గోల్డ్ చేసుకుందంట. అంటే నేను ఇన్ని రోజులు కష్టపడి రెక్కి నిర్వహించి నీ చైన్ చాకచక్యంగా కొట్టేస్తే నువ్వు రోల్డ్ గోల్డ్ చేసుకుంటావా? నా టైం అంతా వేస్ట్ చేసినావా అని వాడు కోపంతో ఆమెని రాయితో గుద్ది పారిపోయినాడు. చూడండి, నకిలీది వేసుకున్నా కూడా ప్రాబ్లమే. అంటే ఇంకా వాడి కోసము నిజంగా ఒరిజినల్ బంగారు వేసుకోవాలా? ఈ విధంగా ఎన్ని కష్టాలు ఉన్నాయంటే ఈ బంగారు లక్ష చిల్లర ఎంతో బంగారు బాగా రేటు పెరిగింది. ఈ మధ్య కొంచెం తగ్గింది. ఇంత రేట్లో బంగారు కొనడము ఒక కష్టం, కొన్న తర్వాత దాన్ని మెయింటైన్ చేయడం ఇంకా కష్టం అయిపోయింది. మరి ఎక్కడ దాచుకోవాలనేది కింద కామెంట్ రూపంలో ఎవరైనా మీరు తెలియజేస్తే దీన్ని మరి ఇంకొక న్యూస్ చేద్దాం. అంటే ఏ విధంగా భద్రత ఉంటుంది బంగారం కొనాలా? పోనీ ల్యాండ్లు కొంటే అవినీతి పరులు ల్యాండ్లు కొన్నా కనుక్కుంటారు. బంగారు రూపంలో ఈ మధ్య బిస్కెట్లు అవి ఇవి కొత్త పుంతలు దొక్కిందనమాట అవినీతి. సో ఈ విధంగా జరుగుతుంది. ఇంకా ల్యాండ్లు కొన్నప్పుడు ఆ ల్యాండ్లు కూడా కబ్జాలు అవుతున్నాయి. దానికి భయంగా ఉంది. మరి ఏం చేయాలో అర్థం కావట్లే. సో దీనికి మీరు మీదైన శైలిలో ఏం చేస్తే బాగుంటుంది అనేది చిన్న కామెంట్ రూపంలో తెలియజేయండి.